నా పేరు నాగయ్య. నేను కడప నుంచి వచ్చాను. నేను విద్యుత్ శక్తి శాఖలో ఇంజనీర్గా చేస్తూ రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నాకు ఆరోగ్యం అంతగా బాగుండేది కాదు. సర్వీస్లో ఉండే రోజుల్లో రకరకాల ఆవిగేషన్స్, టెన్షన్ వల్ల ఆరోగ్యం దెబ్బతినింది. స్పాండిలైటిస్ వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఇవన్నిటికీ కారణము ఆహారం అని తెలుసుకున్నాను మా టీవీ కార్యక్రమాల్లో రాజుగారి ప్రసంగాల వల్ల. తెలుసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కొద్ది రోజులు వీరిచ్చే సూచనల ప్రకారం ఆహారం తీసుకుంటూ మనం అభ్యాసం బాగా చేస్తే మనకు అన్ని సమస్యలు తొలగిపోతాయనే ఉద్దేశంతో వచ్చాను. వచ్చినప్పుడు నాకు స్పాండిలైటిస్ మెడ నొప్పి ఉండేది, తర్వాత కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉండేది. ఎక్కడ కీళ్ళు ఉంటే అక్కడల్లా నొప్పి వస్తూ ఉండేది. ఇక్కడ రాజుగారినితో చర్చించిన తర్వాత ఇక్కడికి వచ్చాను. సెప్టెంబర్ 1వ తేదీ ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత వారి సూచనల మేరకు ఉప్పు లేని ఆహారము, రాత్రిపూట ఫ్రూట్స్ తీసుకుంటూ రాజుగారి ప్రసంగాలు వింటున్నాము. మంచి మంచి ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు ఆయన. ఆ ప్రసంగాల వల్ల చాలా తెలుసుకోవాల్సింది, ఇన్ని రోజులు జీవితంలో మేమేం కోల్పోయామనేది కూడా మాకు బాగా అర్థమైంది. అలాగే మన మేడం గారు ప్రసంగాలు, డాక్టర్ శ్రీనివాస్ గారి ప్రసంగాలు కూడా, మంచి మాటలు కూడా మనుషుల్ని మానవత్వం వైపు మరలించే పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి మనిషి కూడా ఒక మనిషిగా బతకాలంటే ఏం చేయాలనేది, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఎలా బతకాలనే విషయాలపైన కూడా మంచి అవగాహన కలిగించారు వాళ్ళు. ఇవన్నింటి వల్ల మాకు ఈ 9 రోజుల్లోనే, అంటే 8వ తేదీ లోపలనే మా కీళ్ళ నొప్పులు దాదాపు 90% అని రెక్టిఫై అయిపోయి హ్యాపీగా ఫ్రీగా నడవగలుగుతున్నాము. అలాగే మా భార్య కూడా వచ్చింది. ఆమె డయాబెటిక్ పేషెంట్. దాదాపు ఫాస్టింగ్లో 160 ఉండేది, పీపీలో 330 ఉండేది. ఎన్ని అలోపతిక్ మందులు తిన్నా కూడా కంట్రోల్ కష్టంగానే ఉన్నింది. ఆమె కూడా వచ్చిన 8 రోజుల్లో షుగర్ లెవెల్స్ 200కు పడిపోయింది. కాబట్టి ఇక్కడ చాలా బాగుంది. ఏదో ఉంటే మేము ఎక్కడో రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నట్ల ఫీలింగ్ ఉంది మాకు. ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా చాలా మంచిగా, ప్రతిదానికి చాలా హెల్ప్ఫుల్గా, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయలేరేమో అంత సేవ అలా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా బాగుంది. నా ఆరోగ్యం కూడా బాగుపడింది. మా భార్యకు కూడా షుగర్ కంట్రోల్కి వచ్చింది. దీనికి సహకరించినటువంటి రాజుగారికి, మా గోల్డ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు బొల్లెన సుబ్బయ్య చౌదరి అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామం. నేను గత 5-6 సంవత్సరాల నుండి డయాబెటీస్ పేషెంట్ని. షుగరు, బీపీతో బాధపడేవాడిని. ట్యాబ్లెట్లు యూజ్ చేస్తే ఒక ప్రాబ్లము, యూజ్ చేయకపోతే ఒక ప్రాబ్లంతో ఉండేవాడిని. నేను ఈ సత్యనారాయణ రాజు గారి యొక్క మాటలు విని, ఆయన ఉపన్యాసాలు ఉత్తేజితున్నాయి. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. మేము జాయిన్ అయ్యి రోజుకి 9వ రోజు నాకు బాగానే గుణం కనపడింది. నేను మా ఫ్యామిలీతో సహా వచ్చాం. మేము మొత్తం 6 సభ్యులు వచ్చాం. ఇక్కడ అందరి సర్వీస్ కూడా, స్టాఫ్, డాక్టర్స్ అందరిది కూడా చాలా బాగుంది. బోటింగు, గార్డెను ఇవన్నీ కూడా చాలా మనకు ఆహ్లాదకరంగా ఉన్నవి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీవీ గోల్డ్ వారికి, సత్యనారాయణ రాజు గారికి, విశాలి మేడం గారికి మా ధన్యవాదములు. నా పేరు సాయేశ్వరమ్మ. నేను మా వారు కడప నుంచి ఇక్కడికి వచ్చాము. కానీ ప్రకృతి ఆశ్రమం ఎప్పుడెప్పుడు పోవాలా, ఎప్పుడెప్పుడు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలా అని మాకు చాలా రోజుల నుంచి ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసి ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఎప్పుడు ఇంకా షుగర్ అనేది పెంచుకోకుండా ఆరోగ్యంగా ఉండి బాగా ఉండాలా అని అనుకుంటుంటాను. ఆయన దేవుడు లాంటి వాడు మాకు. కానీ మా కూతురు, మా అల్లుడు ఇంతకుముందు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు బాగా చూసిన తర్వాత, అమ్మ నువ్వు పో, బాగుంటుంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని, ఆరోగ్యం బాగుంటుందని చెప్పింది. పొద్దున్నే ఉదయాన్నే మొలకలు తింటారు, మధ్యాహ్నం ముడిబియ్యం తింటాము. ఇవన్నీ ఆయన పాటిస్తూ ఇంట్లోనే ఉన్నాము. కానీ ఇక్కడికి వస్తే ఇంకా ఎంత బాగుంటుంది అని ఇక్కడికి వచ్చాము. కానీ ఆయన ఇది చేసింది నేను జన్మంలో మర్చిపోయాను. 25 ఏళ్ళ నుంచి షుగర్ ఉండేదాన్ని ఎంత ఇబ్బంది పడుతున్నానో ఆ పరమాత్మకే తెలుసు. కానీ ఆయన మానవుడు జన్మం ఎత్తి, భగవంతుడే మానవ జన్మం ఎత్తి నాకు సహకరించాడు. మాటి వాళ్ళకి థ్యాంక్స్. నా పేరు సాయి ప్రకాష్. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నా సొంత ఊరు విజయవాడ. నేను చేసేది డిఫెన్స్లో చేస్తాను. ప్రస్తుతం నాకు లాస్ట్ ఇయర్ పెరాలసిస్ స్ట్రోక్తో నేను చాలా బాధలు పడ్డాను. అధికంగా షుగర్ ఉండటం మూలంగా ఈ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఇది ప్రకృతి వైద్యం మూలంగా తగ్గుద్దని కొంతమంది
నా స్నేహితులు ఈ అంతిన సత్యనారాయణ రాజు గారి ఈ దగ్గర చికిత్స చేయించుకోమని సలహా ఇచ్చారు. అదీను నా కుటుంబ సభ్యులు ఇక్కడే వాళ్ళు కూడా సూచనలు ఇచ్చారు. నేను వచ్చి దగ్గర నుంచి ఈ వారి సూచనల మేరకు మెయిన్ ఉప్పు లేని తిండి తినటం మూలంగా ఎంతో ఉత్సాహంగా ఉన్నాను ప్రస్తుతం. అది వచ్చిన దగ్గర నుంచి దాని యొక్క ప్రభావం ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంది. దాని మూలంగా ఎంత మనం లాభ పొందవచ్చో కూడా నాకు అర్థమవుతుంది. ఇది మేలు జరుగుద్దని నేను ఇంకా ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి ఇది ట్రీట్మెంట్ పూర్తయ్యాక కూడా మనం తీస్తే ఈ షుగరు, బీపీ ఇవన్నీ మన అనారోగ్యాలు కూడా ఉన్న ఆరోగ్యం కూడా ఇంకా మనం పొందొచ్చని నేను భావిస్తున్నాను. ఇది చూస్తానని, ఇది మేలు పొందుతానని, నా ఆరోగ్యం బాగుపడద్దని ఇంకా ఆలోచిస్తున్నాను. మా టీవీ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పట్నం చంద్రమౌళి, మా మిస్సెస్ పేరు లక్ష్మీదేవి. మేమిద్దరము ఇక్కడ 15 రోజుల క్యాంపు కోసమని వచ్చాము ఇక్కడికి. యాక్చువల్గా ఆమెకు కొంచెం షుగర్ ప్రాబ్లం ఉంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. నేను కూడా వెయిట్ కొంచెం తగ్గేదానికోసమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రావడంతోనే ఈ వాతావరణం చూస్తూనే షుగర్ జబ్బులు తగ్గిపోయేటట్లుగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఫుడ్ హ్యాబిట్స్, మొలకలు, రోటీలు ఈ పెట్టేదానివల్ల శరీరానికి ఎంతవరకు క్యాలరీస్ అవసరమో అంత మాత్రమే ఇస్తున్నారు. దానివల్ల మన శరీరంలో ఉండే వేస్ట్ అంతా బయటికి పోయి కరెక్ట్ వెయిట్ ఉండేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నేను ఇక్కడ 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఎలా చేయాలో ఇక్కడ బాగా నేర్పించారు. ఈ మామూలుగా ఒకరోజు ఫాస్టింగ్ ఉంటేనే వీక్గా అవుతామనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఇక్కడ నేను 3 రోజులు ఉన్నా కూడా ఏమాత్రము వీక్నెస్ లేదు. ఎందుకంటే రాజుగారి టెక్నిక్, 1/2 కిలో తేనె తీసుకుంటే ఒక రోజుకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీక్ కారు. ఆ టెక్నిక్ ద్వారా ఇక్కడ ఫాస్టింగ్ చేసిన దానివల్ల నేను 3.5 కేజీ తగ్గాను, ఆమె 3 కేజీలు తగ్గింది. ఎంత బాగుందంటే అది చాలా బాగుంది. పొద్దున పూట్ల విశాల మేడం గారి ప్రసంగాలు, సాయంత్రం పూట్ల రాజుగారి ప్రసంగాలు మాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చినాయి. తర్వాత మేము ఇదే అలవాట్లను మేము పోయిన తర్వాత కూడా చేసుకునే దానివల్ల మా ఆరోగ్యము బాగా ఇలాగే చూసుకుంటామని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి, రాజుగారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు పట్నం లక్ష్మీదేవి. నేను కడప నుంచి వచ్చాము. మేము కోఆపరేటివ్ కాలనీలో ఉంటాము కడపలో. నేను మా వారు వచ్చాము. నాకు షుగరు, కొద్దిగా బీపీ ఉండడం వల్ల ట్రీట్మెంట్ కోసం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత విశాలాక్షి మేడం గారి మాటలు, ఇక్కడ వాతావరణము ముందు బాగా మమ్మల్ని ఇంప్రెస్ చేశాయి. మళ్ళీ తర్వాత ఈ ఫుడ్ వల్ల బాగా షుగర్ తగ్గిపోయింది. 202 ఉండేది 113కి వచ్చింది. బీపీ కూడా కంట్రోల్ అయింది. వెయిట్ తగ్గాము 3 కేజీలు. ఇంకా తగ్గొచ్చని మా అభిప్రాయము. ఇక్కడ రాజుగారి ప్రసంగాలు, విశాలాక్షి మేడం గారి ప్రసంగాలు మాకు బాగా సంతోషాన్ని ఇచ్చాయి, తృప్తిగా ఉన్నాయి, మనశ్శాంతిగా ఉంది, ఆరోగ్యం బాగా కుదుటపడింది. రాజుగారి ప్రసంగాలతో బాగా తృప్తి చెందినాము. ఫుడ్ డైటింగ్ బాగా కంట్రోల్ అయింది. అన్ని సాల్ట్ లేని దానివల్ల వెయిట్ బాగా తగ్గాము. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉన్నింది, అది కూడా బాగా తగ్గింది. మా గోల్డ్ వారికి మా కృతజ్ఞతలు, ರಾಜುಗಾರಿಗೆ మా ಕೃತಜ್ಞತೆಗಳು. ನನ್ನ ಹೆಸರು CB ರೆಡ್ಡಿ ಅಂತ. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ 31ನೇ ತಾರೀಕಿಗೆ ಬಂದೆ. 15 ದಿವಸ ಕ್ಯಾಂಪು. ನನಗೆ ಬರುವಾಗ ಹೆವಿ ಶುಗರ್ ಇತ್ತು, 331 ಶುಗರ್ ಇತ್ತು. ಇವಾಗ ನಾರ್ಮಲ್ಗೆ ಬಂದಿದೆ. ನನಗೆ ಬ್ಯಾಕ್ ಪೈನ್ ಇತ್ತು. ಇಲ್ಲಿ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ, ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಸ್ ಅಂತೂ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜು ಅವರ ಪ್ರಸಂಗ ಆಗಲಿ, ಡಾಕ್ಟರ್ ವಿಶಾಲ ಅವ್ರ ಪ್ರಸಂಗ ಆಗಲಿ, ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸ ಅವ್ರ ಪ್ರಸಂಗ ಆಗಲಿ ಭಾಳ ಚೆನ್ನಾಗುತ್ತೆ. ಭಾಳ ಇಲ್ಲಿ ವರ್ಕರ್ಸು ಭಾಳ ನಮ್ರತೆಯಿಂದ ನಡ್ಕೊತಾರೆ.
ಇಲ್ಲಿ ಊಟ ಭಾಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ನಾನು ನನ್ನ 3 ಜನ ಫ್ರೆಂಡ್ಸ್తో ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ, ಸ್ನೇಹಿತರతో ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ. ಇಲ್ಲಿ 15ನೇ తారీఖుವರೆಗೂ ఇరుತ್ತೇನೆ. నా పేరు రాజేశ్వరమ్మ. నేను చిత్తూరు నుండి వచ్చాను. నాకు బీపీ, షుగరు, హార్ట్ ట్రబుల్ ఉంది. అందువలన మా వారు కొన్ని రోజుల నుంచి వెళ్ళమని చెప్తుంటే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఇంత బాగా చేశారు రాజుగారు, చాలా చక్కగా చేశారు. ఇంత మంచి ఆశ్రమం దగ్గరికి రావడమే మాకు గొప్పగా ఉంది. మా వారి ప్రోత్సాహం వల్లే నేను వచ్చాను ఇక్కడికి. సెప్టెంబర్ 1కి వచ్చాను, 30వ తేదీ వరకు ఉంటాను. ఇక్కడ వాతావరణం కానీ, అకామిడేషన్ కానీ, స్టాఫ్ కానీ అందరూ చాలా చక్కగా ఉన్నారు. రాత్రిలో ఏదైనా ఇబ్బంది కలిగినా చక్కగా చూసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉంది. డాక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. ఆహారము చాలా బాగున్నది. ఇలాంటి అవకాశాలు అందరికీ రావు. రాజుగారు ఎంతో కృషి చేసి ఈ మాదిరి అందరికీ చక్కగా అందించాలి. ఆహారము, అలవాట్లు, పద్ధతులు అనేసి తను ఎంతో ప్రయత్నం చేసి ఇలాంటి ఆశ్రమాన్ని నిర్మించారు. ఇక్కడ ఎవరు వచ్చినా చాలా సేఫ్గా చూసుకుంటున్నారు. రాజుగారి ప్రసంగాలు చాలా బాగున్నాయి. విశాలమ్మ గారి ప్రసంగాలు చాలా బాగా ఉన్నాయి. ఆమె మెడిటేషన్ చెప్పడము చాలా మనసుకు హాయిగా ఉంది. ఇక్కడ కృష్ణాష్టమి చాలా చక్కగా జరుపుకున్నారు. కృష్ణాష్టమి అంత చక్కగా చేశారు. కృష్ణాష్టమి రోజు అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. కాబట్టి చాలా బాగుండాది. ఆరోగ్యం చక్కబడుతుంది. లేదంటే ఇక్కడ వచ్చి ఉండడానికి అనుకూలాలు చాలా బాగా చేసినారు. కాబట్టి అందరూ రావాలి, ఆరోగ్యం చక్కబరుచుకొని వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన మా రాజుగారికి, మా గోల్డ్ వారికి చాలా కృతజ్ఞతలు. मेरा नाम बीके सुंदरलाल है। मैं माउंट आबू से आया हूँ और यहाँ आकर विशाला बहन से मिला और उसका लेक्चर भी सुना और यहाँ का जो ट्रीटमेंट देखा और यहाँ का जो एक तरह की पालना है वो हमारे स्वास्थ्य के लिए बहुत अच्छा मैसेज है। इससे अगर हम जीवन में धारण करें तो स्वस्थ और स्वास्थ्य भी ठीक रहेगा। तो इसको अपनाना आवश्यक है। इतना तो मुझे अनुभव हुआ है कि जो भी शरीर का व्याधि या बीमारी है उससे निदान मिल सकता है। इतना अच्छा ट्रीटमेंट है यहाँ और यहाँ का क्लाइमेट भी बहुत अच्छा है जिससे स्वास्थ्य के लिए बहुत अच्छा है। ओके, थैंक्स। నా పేరు వెంకటరెడ్డి అండి. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. నేను రాజుగారి ఆశ్రమానికి ఆరోగ్యం గురించి వచ్చాను. రాజుగారు మాటలన్నీ మాటలు వింటుంటాను. విన్నవన్నీ చూసి అక్కడే నేను అన్నీ చేస్తుంటాను. ఆరోగ్యం బాగుంది నాకు. దాన్ని బట్టి ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ వాతావరణం అయ్యి చాలా బాగుంది. ఫుడ్ అయ్యి దాని మీద కొంచెం మన అడ్జస్ట్మెంట్ అయ్యి అన్నీ చేయగలిగితే మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అందరూ వచ్చి చేస్తారని మేము మీకు చెప్తున్నాము. మాటి వారికి, రాజుగారికి కృతజ్ఞతలు. నా పేరు కుమారి అండి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. మరి ఇక్కడ రావడానికి మరి మా మరిది గారు జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ మాస్టర్ గారు. ఆయన బలవంతకరం మీద వచ్చానండి. అసలు నేను ఇక్కడ వెళ్ళండి వదిన, మీకు ఎందుకో బాగుంటుంది అని చెప్పారండి. మరి మా చెల్లి కూడా ఊరుకోలేదు, వెళ్ళక్క అని అన్నారు. వచ్చాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నాకు చాలా ఇదిగా ఉందండి. బీపీ మాత్రం 9 సంవత్సరాలు బట్టి వేసుకుంటున్నానండి. ఆ బీపీ మాత్రం ఇక్కడికి వచ్చిన 3 రోజుల నుంచి ఆఫ్ చేసేసారండి. బీపీ మాత్రం నాకు నడుము నొప్పి, ఎన్నుపోస ప్రాబ్లం అండి నాకు. అది కూడా మరి ఇంకా తగ్గిందండి ఇక్కడికి వచ్చాక. మళ్ళీ ఆహారం విషయంలో కూడా రండి, అసలుకి నిజంగా ఎక్కడ కూడా ఇంత ఇదిగా ఉండదండి. ఏ హాస్పిటల్లో జాయినా ఆహార విషయం మాత్రం ఇక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు. ఇక్కడ ఉంటుంది ఈ ఆహారం. నిజంగా ఆహారం తింటే నిజంగాను మరి ఉదయాన్నేమో మొలకలు పెడతారండి, మధ్యాహ్నం ఏమో చపాతీ, ముడి బియ్యం అన్నం పెడతారు. మళ్ళీ నైట్ కూడా రండి పళ్ళు ఇస్తారు, పళ్ళు కావాలని పళ్ళు ఇస్తారు, లేదంటే చపాతీ పెడతారండి. మరి సత్యనారాయణ రాజు గారికి,
ఉషా మేడం గారికి నా వందనాలండి. మీ ఆశ్రమ వాసులందరికీ కూడా నా వందనాలండి.